ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి. పిఠాపురం రోడ్, కాకినాడ రూరల్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి సుభాష్. మహిళలు, బాలికల భద్రతకే అభయాడే. సమాజంలో నిరంతరం చైతన్యానికి వేదిక కావాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. విద్యాశాఖ మంత్రిపై వంగ గీతా తీవ్ర విమర్శలు. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేయాలి. స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళి అర్పించాలని ప్రజలకు పిలుపు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఆహ్వానం మేరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి రావడం జరిగింది. ఈ 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల గురించి వివరించడానికి మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. అయితే సుమారు 13వ రోజు చేరుకున్నాం. కేడర్ అంతా కూడా ఉత్సాహంగా డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. సమస్యలు ప్రతి చోట ఉంటాయి. ఒక్కొక్కటిగా అది ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ నెరవేర్చుకుంటా ముందుకు సాగవలసిన పరిస్థితి ఉంది. సూపర్ హిట్ చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి మహిళల పక్షపాతి అని నిరూపించుకోవడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అబద్ధం పరిగెడతా ఉంది. విషం జిమ్ముతా ఉన్నారు. విషవృక్షంగా తయారైంది వైసీపీ గొడ్డల పార్టీ. అయితే నిజం నిలకడగా వెళ్తా ఉంది. ఎప్పటికైనా సరే ఆ అంతిమంగా నిలబడేది, గెలుపు పొందేది ఎన్డీఏ కూటమి నిజం మాత్రమే. అయితే గత 5 ఏళ్ళలో మేము ఏం చేసాం అనేది చెప్పుకోవటం వాళ్ళు చేతనవట్లా. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు వల్ల అవట్లా. వాళ్ళు చెప్పేది ఏంటండి అంటే, మేము వస్తే రపరపా నరికేస్తాం, మేము వస్తే గంజాయిని మళ్ళీ రాజ్యం వెళ్తుంది, మా చేతుల్లో మా కార్యకర్తలు ఉండరు, ఇంటికి వచ్చి మరీ కొడతారని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఏదేమన్నా సరే ఒక పాలన, ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం. అందరి కళ్ళల్లోని ఆనందం కనపడతా ఉంది. మహిళలు, బాలికల భద్రత, హక్కులు, రక్షణపై సమాజంలో అవగాహన పెంపొందించడమే అభయ డే ప్రధాన ఉద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడలోని రంగయ్య మెడికల్ కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన అభయ డే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళలు, బాలికలపై వేధింపులు, హింస, అసమానతలను అరికట్టేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళలకు తమ హక్కులు, అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలు, సహాయక సేవలపై అవగాహన కల్పించడం ద్వారా వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేయవచ్చన్నారు. అభయ డేను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా మహిళల భద్రతపై నిరంతర చైతన్యానికి వేదికగా ఉపయోగించుకోవాలని
కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, యువత, మహిళల పట్ల గౌరవం, సమానత్వం, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన ఆర్ఎంసీ ప్రాంగణంలో అభయ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అభయ డే సందర్భంగా ఆగస్ట్ 8, 2024 ఏదైతే సంఘటన ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిందో దాంట్లో ఉన్నతమైన తన ప్రాణత్యాగాన్ని చేసి ఏదైతే మెడికల్ ఫ్రెటర్నిటీలో సెక్యూరిటీ అవసరాల గురించి ఒక పెద్ద ఆహ్వానం వచ్చే విధంగా మనకు ఈరోజు ఈ అభయ డే నిర్వహించుకోవడానికి కారణమైన సందర్భంగా వారికి నివాళి అందించడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో ఉన్న హాస్పిటల్స్, ప్రధానంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోవాలి, భద్రత అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఏ విధంగా కల్పించాలి అనేది మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం కాకినాడ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు అడిషనల్ ఎస్పీ వర్యులు, అదేవిధంగా 3rd ADJ వర్యులు, DME ఆంధ్రప్రదేశ్ వర్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది మీద చర్చించడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా హాస్పిటల్స్లో అవుట్సైడర్స్ వచ్చి క్రియేట్ చేస్తున్న ఇష్యూస్, అదేవిధంగా ఈ మధ్యలో జరుగుతున్న మాబ్ అటాక్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ మీద జరుగుతున్న దాడుల మీద వాళ్ళు సమస్యలు రైజ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు రెవెన్యూ శాఖ మరియు అదేవిధంగా న్యాయశాఖ సమన్వయం అయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆర్ఎంసీ కానీ అదేవిధంగా జీజీహెచ్లో కానీ జరుగుతున్న ఇష్యూస్ని వెంటనే స్పందించే విధంగా అక్కడ సెక్యూరిటీని పెంచుకొని అదేవిధంగా ఉన్న పనిచేస్తున్న మహిళలందరికీ కూడా వాళ్ళ ఒక హక్కు గురించి అవగాహన కల్పించే విధంగా చర్యలు చెప్పడం జరిగింది. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ సవాల్ విసిరారు. డిఎస్సి ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఏపీ జెన్జెట్ వార్ పేరుతో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా 3 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి 2025లో చాలామంది డిఎస్సి అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరిగింది, తీవ్ర నష్టం జరిగింది, వారి జీవితాలతో ఆడుకోవడం జరిగింది. మరి ఈ విషయాన్ని ముఖ్యంగా పరిశీలించినట్లయితే ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో జరగనట్టుగా స్పోర్ట్స్ కోటాని ఒక స్పెషల్ కేటగిరీగా పెంచి స్పెషల్ జీవో కొద్ది రోజులకి తీసుకొచ్చి మరి కనీసం మినిమం ఫిజికల్ ట్రైనింగ్ కూడా అవ్వని అభ్యర్థులకి స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లని అసోసియేషన్ ద్వారా ఇప్పించి వారికి కావలసిన వారికి మరి రకరకాల ఆరోపణలు ఉన్నాయి, దాని మీద వారికి పోస్టులు ఇవ్వటం జరిగిందని మనకి అభ్యర్థుల ద్వారా తెలియవచ్చింది. మరి దానివల్ల ఎవరైతే ట్రైనింగ్ అయి ఉన్నారో, ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో, అలాగే పోటీ పరీక్షలో అర్హత సాధించారో, హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో, వివిధ కేటగిరీల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సంబంధించిన వారు కూడా ఉద్యోగాలు కోల్పోవటం జరిగింది. దీని మీద మరి అందరూ కూడా అభ్యర్థులు మాకు ఈ మార్కులు రావాలి, మాకు ఈ మార్కులు వచ్చాయి అని చెప్పి అందరూ కూడా అడిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టడం జరిగింది. అంతేకాదు చాలా గోప్యంగా ఈ ప్రాసెస్ అంతా కూడా నడిపించడం జరిగింది. ఎవరైతే డిఎస్సిని హైయెస్ట్ పోస్ట్లో ఉన్నవారు, హైయెస్ట్ కమిటీలో ఉన్నవారు నిర్వహించవలసిందో కేవలం కాంటాక్ట్ పర్సన్స్తో ఈ పరీక్షల నిర్వహణ చేయటం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ లిస్ట్ని డిఈఓ ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీస్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మెరిట్ లిస్ట్ని ఎక్కడ కూడా ప్రాసెస్ చేయలేదు. అదేవిధంగా మీకు ర్యాంక్ వచ్చిందని తెలియజెప్పే సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం మీకు పోస్ట్ వచ్చిందని చెప్పడం,
మరి వివిధ కేటగిరీలో ఉన్నవాడు మాకు హైయెస్ట్ మార్కులు వచ్చాయి కదా, హైయెస్ట్ ర్యాంక్ ఇది కదా అని మేము వెళ్తే నీకు ఉద్యోగం రాలేదు, నీది ఈ కోటాతో అయిపోయింది, నీ ముందున్న వారితో సరిపోయింది అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మరి ఈ డిఎస్సిని క్లోజ్ చేసి ఏవైతే చీకటి జీవోలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కంప్లీట్ మరి మళ్ళీ రద్దు చేసేసుకుని పాత జీవోలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎవరో మాటల్లో చెప్పేది కాదు. డిఎస్సి అభ్యర్థులు వారంతా సమాచారాన్ని సేకరించి స్పష్టమైన విశ్వసనీయమైన సమాచారంతో ఈ ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రభుత్వం రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఉత్తీర్ణత సాధించారో, ఎవరైతే పోటీ పరీక్షలో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో వారికి న్యాయం జరగాలంటే మనమందరం కూడా పోరాటం చెయ్యాలి. ఆ యువకులకి మనమందరం కూడా మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రిలే నిరాహార దీక్షల కార్యక్రమం పెట్టడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. టిఎస్సి పరీక్షలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. చేసి దీని మీద సిబిఐ విచారణ వేసి ఒకవేళ అబద్ధమని తేలితే మీరే మళ్ళీ పదవి స్వీకారం చేయొచ్చు. అందుకోసం అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరగాలి. అంతేకాకుండా సూపర్ 6 అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల 3 నెలలు అయినప్పటికీ కూడా వారికి ఇప్పటికీ కూడా ఏమాత్రం అమౌంట్ రిలీజ్ చేయనందుకు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం నిరుద్యోగ భృతిని రిలీజ్ చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, సిబిఐ విచారణ చేయాలి, మరి మంత్రి గారు రాజీనామా చేయాలి. ఇవి వైఎస్ఆర్సీపీ డిమాండ్స్. మరి వైఎస్ఆర్సీపీ అంతా కూడా శ్రేణులు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరిగే వరకు మా మద్దతు వారికి ఉంటుంది. వారి తరపున మేము పోరాటం చేస్తాం. దేశ ఐక్యత, సమగ్రత, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ జెండాను ప్రతి ఇంటా ఎగురవేసి స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 10 నుంచి దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమ ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తిరంగా యాత్రలు, ర్యాలీలు, సంగీత కార్యక్రమాలు, సామూహిక వందే మాత్రం గానం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకుని harghar-tiranga.com అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ అందజేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది సుమారు 7.50 కోట్ల మంది తమ సెల్ఫీలను అప్లోడ్ చేశారని, ఈసారి మరింత మంది పాల్గొని దేశ ఐక్యత, సమగ్రత, సోదర భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. భారతీయుడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా దేన్ని చూస్తే తన యొక్క దేశభక్తి ఉప్పొంగుతుందో, దేన్ని చూస్తే తనకి గర్వం, గౌరవం, ఆత్మాభిమానం పెరుగుతుందో అదే మన జాతీయ జెండా, త్రివర్ణ పతాకం. జెండా పండుగ వచ్చేస్తోంది ఆగస్టు 15వ తారీఖున. సో దేశ పౌరులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ విజ్ఞప్తి, 10వ తారీఖు, ఆగస్టు 10వ తారీఖు నుండి మీ యొక్క ఇంటిపైన జాతీయ జెండా ఆవిష్కరించి ఆ జెండాతో సెల్ఫీ దిగి harghar-tiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మీకు వందే మాతర గీతంతో పాటుగా ఒక వీడియో కూడా రావడం జరుగుతుంది. ఆ ఇమేజ్ను కూడా మీరు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ యొక్క ఆత్మాభిమానానికి, గౌరవానికి ప్రతీకమైనటువంటి జాతీయ జెండాని ఆవిష్కరించి ఐక్యతని, దేశభక్తిని చాటుకోవాలని తెలియజేస్తూ harghar-tiranga కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రతి ఇంట తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా పౌరులందరూ దీనిలో భాగస్వామి కావాలని చెప్పి కోరుకుంటూ వందే మాతరం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఈ న్యూస్.
కేఎస్పీఎల్లో 2 దశాబ్దాలకు పైగా సేవలు అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ పదవి విరమణ చేసిన సిఓఓ మెర్లా మురళీధర్ తెలిపారు. సంస్థలో పనిచేసిన ప్రతి ఉద్యోగి అందించిన సహకారాన్ని జీవితాంతం మరువలేనని పేర్కొన్నారు. మెర్లా మురళీధర్ పదవి విరమణ సందర్భంగా కాకినాడలోని జిఆర్టీ గ్రాండ్ లో శనివారం ఘనంగా ఆత్మీయ వేడుకలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించారు. కేఎస్పీఎల్ ను తన కుటుంబంలో ఒక భాగంగా భావించానని మురళీధర్ తెలిపారు. ఉద్యోగులు సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేసినప్పుడే నిజమైన ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చినట్లు అవుతుందని అన్నారు. సంస్థ అభివృద్ధితో పాటు సిఎస్ఆర్ నిధులతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల తదితర ప్రాంతాల్లో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను పలువురు వక్తలు ప్రశంసించారు. It is both an honor and emotional moment for all of us who have gathered here to bid farewell to our beloved CEO Garu. But at the same time, retirement is not the end of a professional journey. It is all about celebrating his achievement, his dedication, his hard work in all these years. So let's celebrate today his farewell ceremony. I think Nana's worked for about 40 plus years, at least the early days. He didn't have a lot of time for the family. I think one major thing or what one main characteristic that I picked up from him is obviously hard work. And I think even till today I was like, it's your last day, why do you have to go to office on time? He said, no, I have to go to office on time. So I think that's something that I picked up, and I think that's something I apply every day. So hard work is definitely a trait that he's instilled in us. I think he's put in a lot of time. I mean, 40 plus years is a very long time. I myself am about 10 years into my career and I'm exhausted, so I did it for 40 years. And yeah, I think during this time he's somehow he has managed to find time to play a little bit of sports, to do gardening, to do all the social work, and especially the last couple of years I think on the social front he's been quite active. So but now that it's almost time, so hopefully now he has more time for the family. I hope he's able to spend more time doing that. Most of all, I think if he's healthy, happy, I think all of us. I just hope he has a lot of time for us now and visit us more often. So yeah, that's about it, and welcome to the other side of life. So congratulations. Met Muralidhar Garu almost 15 years ago. Tall, well built, always smiling, and ready to help any and rise to the occasion. Whatever work we request him from government hospital, he used to always help us. I became professor of anesthesiology on promotion as associate and was posted here only, luckily. And sir has given 8 ventilators to RIC2. 2014 the state got bifurcated. We don't have any funds, and then those 8 ventilators are still working till today, almost 10 years old. And it has KV Rao garu, it's all KV Rao garu and the company money, but it was routed through sir only. And saved a lot of head injury patients. I can honestly say last 10 years so many head injury patients were ventilated on those ventilators. Then I became HOD in 2022. I requested him again for CSR help. Sir has come forward, and 3 ventilators were kept exclusively in gynec ICU. And then he has donated nearly 1.25 crores of work equipment for our department, anesthesia department. Whatever we asked, and that took from good companies, he allowed us to procure GE. What we call at the end of a faggot of the career, if you would like to rate not by his academic achievements, but the lives he has positively impacted over time. And he has achieved that. It's a well-lived life. I congratulate you, sir, for all the help you have done for government hospital. Whatever we asked in the last 5 years, he never said no. He always kept in his mind, back of his mind. And when the appropriate time came, he used to call me immediately. Come, give the application through your collector. CSR activity is ready. And I'm just blessed to get connected with you, sir. నాకే కొంచెం మీరు కేఎస్పీలో వదులుతున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ ఎమోషనల్, సో ఐ కుడ్ అండర్స్టాండ్ మీ అందరికీ ఎలా ఉంటుంది అనేది. అండ్ జస్ట్ మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. 20 years back, out of 20 people, he has chosen me and put faith on me to initiate this HSC department. Thank you, sir. Thank you for that. And basically, as you all know,
the money generating, revenue generating departments, operations, BDL and all of few other departments. We are usually a spending department, but even then he has always supported us. Let us be as always obliged for any sort of requirement, let it be equipment or manpower requirement, to help us keep a port clean, green and safe. Apart from that, to meet necessary environmental and social requirements. Thank you, sir. Thank you for that. అది ఇప్పుడు కాకినాడ సీపోర్ట్స్నే మనం ముందు పెట్టాము. కాకపోతే ఏంటంటే కాకినాడ సీపోర్ట్స్ని అప్రోచ్ అవ్వాలంటే ముందు ఏదో ఎంప్లాయీని అప్రోచ్ అవ్వాలి కదా. అందుకని నా దగ్గరికి వస్తే నేను రూట్ చేయటం. ఇక్కడ ఏంటంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలామంది డూప్ చేస్తూ ఉంటారు. ఎలాగోలా సిఎస్ఆర్ ఫండ్ పట్టుకెళ్ళిపోవడానికి రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు చేసి ఎట్లా చేసుకోవడానికి అవి ఏం లేకుండా కంప్లీట్ స్క్రీనింగ్ తోటి, ముఖ్యంగా ఈ ప్రాసెస్లో నాకు అతి ఎక్కువగా హెల్ప్ చేసింది కెప్టెన్ జాకబ్, కరీము, కాసిమ్. ఈ ముగ్గురు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ని సెలెక్ట్ చేయడంలో ఎప్పుడు కూడా వాళ్ళతో డిస్కస్ చేసినాక దీన్ని చేద్దామని 4 సార్లు అనుకుని దీనివల్ల కాకినాడ సీపోర్ట్స్కి కూడా మంచి పేరు రావాలి, అలాగే సమాజానికి కూడా ఉపయోగపడాలి, ఆ రకంగా చేస్తూ వచ్చాము. బట్ ఏంటంటే ఎవ్రీ టైమ్ మురళీధర్ అంటే కూడా అది నాకు ఎంబ్రేసింగ్ అనే ఉంటుంది ఇదంతా. అందుకే నేను ఎప్పుడు స్టేజ్ మీద చెప్పినా కూడా కైవీరావు గారు దయతోటి ఇచ్చారు మనకి అన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. ఇది కాకినాడ సీపోర్ట్స్ చేసిన ఘనత. అంటే ఏ విధంగా డెవియేట్ అవ్వద్దు, చక్కగా మన కేఎస్పిఎల్ మన తల్లి అనుకుని పనిచేయాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ. ఆగస్టు 10న కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కాకినాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి మైన్ రోడ్, దేవాలయం వీధి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వ్యవసాయ స్వేచ్ఛ ఒప్పందాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తాలూరి రాజు మాట్లాడుతూ 10వ తేదీన దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి కార్మికులకి అలాగే ప్రజానికానికి ఎవరైనా ఎక్కడ పనిచేస్తున్నా ఆ పనిచేసే కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి. అలాగే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఏవైతే 3 నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ దొడ్డిదారిన చట్టాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆగస్టు 10వ తేదీని దేశవ్యాప్తంగా జైల్ భరో నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేస్తాం, నియోజకవర్గ కేంద్రాల్లో చేస్తాం. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం 1942లో ఆగస్టు 9వ తేదీని క్విట్ ఇండియా పిలుపు, ఆ పిలుపుతో పోల్చుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 9వ తేదీ ఆదివారం వచ్చినందున 10వ తారీఖుని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 2 విధానపరమైనటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ఒకటి, ప్రభుత్వం అమెరికాతోటి, న్యూజిలాండ్ తోటి చేసుకున్నటువంటి వ్యవసాయ వ్యతిరేక ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ ఒప్పందం అది స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో చేసుకుంటున్నారు. దానివల్ల భారత రైతాంగం అంతా కూడా కుదేలైపోతారు. రెండవది, కార్మికులకి సంబంధించి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు, వాటిని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ డిమాండ్స్తో జైలు భరో, పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేసుకోవచ్చు, జైలుకి పంపచ్చు, వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీన జైల్ భరో కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును కాకినాడ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, కనీస సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 31,000 అమలు చేయాలని,
అలాగే రైతులకు వ్యవసాయానికి వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న రైతు వ్యతిరేక స్వేచ్ఛ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకి కార్మిక సంఘం యావత్తు మేము కథ దొక్కబోతున్నాం. దీంట్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తున్నాం. 10వ తేదీన హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగే కార్యక్రమాన్ని అందరూ తరలి రావాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. యువత భవిష్యత్తుపై వైసీపీ దుష్ప్రచారాలు మానుకోవాలని కాకినాడ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీపై విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాలు, విద్యా కార్యక్రమాలను వివరించారు. నారా లోకేష్ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిపై నిర్ణయం తీసుకున్నామని పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. విద్యాశాఖలో జరిగిన అక్రమాలపై మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ చర్చా సవాల్కు వైసీపీ నాయకులు స్పందించలేదన్నారు. ఈ గొడ్డల పార్టీ ఎప్పుడు ఒక మెగా డిఎస్సి ఇచ్చింది 5 సంవత్సరాల్లో? మీ వల్ల కాదు. మీ వల్ల ఎక్కడ అవుతుంది? ఒక గ్రూప్ టెస్ట్ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ని ఆ జాబులు ఇవ్వడానికే మీకు అవ్వలేదు. ఆ పేపర్లు ఇంటికి పంపించి ఇంట్లో ఉన్న సర్వెంట్ల చేత కరెక్షన్ చేయించారు. ఆ దెబ్బకే పెండింగ్లో పడిపోయి, లేకపోతే ఆ గ్రూప్ టెస్ట్లో పాస్ అయ్యి ఆఫీసర్ రావాల్సిన వాళ్ళకి అవకాశం ఆ రోజు కోల్పోయింది. మీరు చేసి 1-2 ఇలాంటివన్నీ డైరెక్ట్గా లోకేష్ గారు పబ్లిక్గా రమ్మన్నారు. బహిరంగ చర్చకి వచ్చారా మీరు? ఎవరు రాలేదు. అందరం కూడా అడుగుతూ జరిగింది. మీరు రారు చర్చలకి. ఎంచేత మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కోర్టుకి వెళ్ళారు, కోర్టు ముట్టికాయలు వేసింది. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు దొంగలు పడిన 6 నెలలకి మొరిగినాయి అంట. అలాగా ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఆ పరీక్షలు అయిపోయినాయి, వాళ్ళు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని మళ్ళీ మీరు పాయింట్ ఎట్టి ఈ 16,000 మంది అంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టు మీరు మొరుగుతున్నారు. ఇది న్యాయమా? అంటే ఏంటి? మళ్ళీ డిఎస్సి రాకూడదు. ఇలా 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు వస్తే మీరు ఎక్కడ గొడ్డల పార్టీ కనబడదని ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీ మనుగడ కోసం ఇలాంటి ధర్నాలు మొదలెట్టారు. న్యాయపరమైనది అయితే చర్చలు రమ్మని అడుగుతున్నాం. మీరు ఎక్కడ కనబడతలేదు చర్చలు. అయినా సరే మీ హయాంలో చూద్దాం. మీ హయాంలో కడప జిల్లాలో జిల్లా పరిషత్తు ఏం చేశారు? కారుణ్య ఉద్యోగాలు ఏం చేశారు? 15 మందికి. అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోకుండా దొంగ సర్టిఫికేట్లు ఎట్టి ఉద్యోగాలు వేసారు. అలా మేము చేయలేము. అదే కాదు, వాలంటరీ వ్యవస్థ మీ కార్యకర్తలకు ఇచ్చారని మీ వాళ్ళే చెప్పారు. అలాంటివి కూడా జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో 2006లో అప్పుడు డిఎస్సికి ఏం చేశారు మీరు? అప్పుడు డిఎస్సిలో మొత్తం కడప జిల్లాలో ఒక DE1 కిడ్నాప్ చేసి హోటల్లో పెట్టి. గ్రంథాలయం ద్వారా సేవా సంస్థ ద్వారా తాము చేపడుతున్న విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి జ్ఞానప్రకాష్ సంస్థ తమకిచ్చిన అవార్డులు తమకు సేవా కార్యక్రమాలపై మరింత ప్రోత్సాహాన్ని, బాధ్యతను కలిగించాయని జ్ఞానప్రకాష్ అవార్డు గ్రహీతలు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం కార్యవర్గ సభ్యులు, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం పూరిలో జ్ఞానప్రకాష్ నేషనల్ అవార్డులను పిఠాపురానికి చెందిన 8 మంది సభ్యులు అందుకున్న నేపథ్యంలో పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా CCRT మాస్టర్ KVSS ప్రసాద్ ను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడారు. చిరకాలంగా కూడా CCRT ప్రసాద్ గారుగా వారు ఎన్నో వేల మంది టీచర్స్ని వారు ఢిల్లీ పంపించి మా సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా వారందరికీ కూడా వారు గత 20-30 సంవత్సరాలుగా కూడా వారందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి వారి ద్వారా ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేసే కృషిలో భాగంగా వారు చాలా ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలోనే
అదే CCRT ద్వారా కూడా వారు పురాతనమైనటువంటి ఈ తాళపత్ర గ్రంథాలు ఉండే, పురాతన శిల్పాలు ఉండే, పురాతనమైనటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా వారు సమీకరించి వారు మళ్ళా కేంద్ర ప్రభుత్వ సంస్థకి వారు సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే మన తాళపత్ర గ్రంథాలు వారు ఎప్పుడైతే సమర్పించారో సూర్యరాయ గ్రంథాలయానికి ఒక మంచి పేరు తీసుకుని వచ్చి వారు గుర్తింపు తీసుకురావడం వల్ల గ్రంథాలయంలో ఉన్న సభ్యులందరి ద్వారా కూడా మేమందరూ కూడా ఒరిస్సాలో ఈ జ్ఞానప్రకాష్ కార్యక్రమానికి ఎంపిక కావడం, దానికి 3 రోజులు ఒరిస్సాలో పర్యటించి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆ జ్ఞానప్రకాష్ సంస్థ వారు మమ్మల్ని చాలా సగౌరవంగా సత్కరించి ఒక మెమెంటో, సర్టిఫికేట్, తర్వాత శాలువాలతోటి కూడా వారు గుర్తించి మమ్మల్ని ఎంతో చాలా గుర్తింపు తీసుకుని రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున, అంటే దేశవ్యాప్తంగా 17-18 రాష్ట్రాలు పాల్గొన్న సభ్యులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణంగా ఉంది. అది ప్రాతినిధ్యం వహించడానికి ముఖ్యంగా మా మిత్రులు మాస్టర్ KVS ప్రసాద్ గారు, వారిని CCRT ప్రసాద్ గారు ఉంటారు. వారు చాలా కృషి చేసి మమ్మల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా వారు చేసినందుకు వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిఠాపురం నుంచి కొంతమందిని నేషనల్ వైడ్ అవార్డుకి సెలెక్ట్ చేసి పంపడానికి ముఖ్య కారకులైనటువంటి మా KVSS ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టీం అందరికీ కూడా మేము చేసినటువంటి సేవలు గుర్తించి మాకు నేషనల్ అవార్డు, జ్ఞానప్రకాష్ నేషనల్ అవార్డు ఇచ్చిన జ్ఞానప్రకాష్ పాత్రికేయ ఆ ప్రముఖులందరికీ కూడా, వ్యవస్థాపకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. విద్య, విజ్ఞానము, ఆధ్యాత్మికం, సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని సెలెక్ట్ చేసి 300 మందికి పూరిలో, ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పూరిలో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది మన పిఠాపురం నుంచి ప్రసాద్ మాస్టర్ గారి ద్వారా ఒక 8 మందిని సెలెక్ట్ చేసి వారికి మేము చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితేనే శివరాయ విద్యానంద గ్రంథాలయం ద్వారా విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల విభాగం, అలాగే చదువు చెప్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి వచ్చే ఉద్యోగాలకు సంబంధించి, ఇక్కడ ఉన్న పాఠకులు, ఇక్కడ ఉన్న పుస్తకాలు, ఉన్నటువంటి రచనలు, వాటి గురించి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో అందిస్తున్నటువంటి సేవలు, అలాగే మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేమందరం కూడా అందిస్తున్నటువంటి సేవలు గుర్తించి జ్ఞానప్రకాష్ వారు పూరిలో మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి ప్రసాద్ మాస్టర్ గారికి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్ టు CNE న్యూస్. కాకినాడ నగరంలో జగన్నాథపురం ప్రాంతంలో ఉన్న NTR వారధి రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారధికి ఇరువైపులా ఉన్న గోడలకు పలు చోట్ల పగుళ్లు ఏర్పడి సిమెంట్ పెచ్చులు ఊడిపోవడంతో పాటు ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఈ వారధిపై ప్రతిరోజు వందలాది మంది పాదచారులు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గోడల పరిస్థితి మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ సంఘాని నందం, స్థానిక నాయకుడు ధోని చిట్టిబాబు మాట్లాడుతూ శిథిల గోడలను వెంటనే తొలగించి పటిష్టమైన కొత్త రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. వారధిని ఇంజనీరింగ్ నిపుణులతో సమగ్రంగా తనిఖీ చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పనులు ప్రారంభించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఇది ఎన్టీఆర్ బ్రిడ్జి, జగన్నాథపురం ఎన్టీఆర్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీద రోజుకి ఇటు రామచంద్రపురం, అమలాపురం, ఇవన్నీ ఎన్నో రకాల పెద్ద పెద్ద వెహికల్స్ ఎన్ని వెళ్తుంటాయి రోజు కూడా.
ఈ బ్రిడ్జి రెండు వైపులా రైలింగ్ పూర్తిగా పాడైపోయి చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటువైపు ఒకవైపు ఏమో స్కూల్ ఉండి స్కూల్ పిల్లలు రోజు కూడా ఈ బ్రిడ్జి పక్క నుండి వెళ్తున్నారు. అటువైపు ఏమో నాగరాజపేట ఏరియా ఇంకా ఇతర ఊళ్ళ నుంచి వచ్చి ప్రజలు కూడా అటువైపు వెళ్తున్నారు. పూర్తిగా పాడైపోవడం వల్ల రైలింగ్ అంతా కూడా చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. కాకపోతే ఈ గోడలు చూడండి అంతా కూడా చాలా దారుణంగా ఉంది. ఇది ఇప్పుడు మల్లాస్వామి గారు ఉన్న టైంలో కట్టిన బ్రిడ్జి ఇది. ఇప్పుడు వరకు ఇలా చిన్న చిన్న రిపేర్లు చేసి ఏదో మొక్కుబడిగా చేయటం తప్ప పూర్తిగా ఈ బ్రిడ్జి పని పూర్తిగా చేస్తే కానీ దీనికి మోక్షం రాదు. అలాంటి పరిస్థితిలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పూర్తిగా గోడలు ఇటువైపు అయిపోయి అటువైపు పాడైపోయి ఉండిపోవడం వల్ల గోడలు పెచ్చులు రాలిపోయి పిల్లలనే కూడా పడుతున్నాయి. చాలా మంది దెబ్బలు కూడా తగిలాయి. వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి లోకల్గా ఉన్న అధికారులు అందరూ కూడా దీని మీద స్పందించి, అలాగే స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గారు కూడా దీన్ని ఒకసారి పరిశీలించి ఈ బ్రిడ్జిని ఈ త్వరితగతిన దీని పనులు చేయించారని చెప్పేసి మేము దీన్ని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ బ్రిడ్జి పరిస్థితి చూస్తుంటే అని చెప్పి దీన్ని చూడవలసి కోరుతున్నాం. మేము స్థానికంగా జగన్నాథపురం వాస్తవం. నేను రోజు పాత బస్ స్టాండ్ దగ్గరికి వర్క్ నిమిత్తం బయలుదేరుతూ ఉంటాం. కాబట్టి ఈ ఎన్టీఆర్ వారిది ఇరువైపులా కూడా శిథిలావస్థగా చేరుకుంది. ఇది ఎప్పుడైనా పడిపోయి ప్రమాదం చూసుకుంది. కాబట్టి దీని మీద వెంటనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ ఎన్టీఆర్ వారధిని రిపేర్లు చేయించి ప్రజల యొక్క మనుగడకి తోడ్పడతారని కోరుకుంటున్నాను. నిరుద్యోగులకు డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం 16,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తే చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ని రాజీనామా చేయమనే అర్హత మాజీ ఎంపీ వంగా గీతాకు కూడా లేదు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎంపీ వంగా గీతాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కువగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంత పారదర్శకత పరిపాలన ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి అక్కయ్య గారు చెప్పండి? స్పోర్ట్స్ కోటాలో తేడా జరిగింది అంటున్నారు. 66 పిటిషన్లు హైకోర్టులో వేశారు. జడ్జి గారు ఏమడిగారు? స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వ్యక్తి లేకుండా బిల్లు మీరు ఎలా వేస్తారని చెప్పి అడిగారు. అలాగే 335 పిటిషన్లు వేశారు. జడ్జి గారు ఏమడిగారు? అభ్యర్థులు సంబంధం లేకుండా మీరు పిటిషన్ వేసి కోర్టు వృధా ఎందుకు చేస్తున్నారో అన్ని సక్రమంగా జరిగాయని చెప్పారు. అసలు మీరు వేసిన 335 పిటిషన్లో కోర్టు పిటిషన్లో అసలు మీ కార్యకర్తలతో సంతకాలు పెట్టే పిటిషన్లు వేశారు వకాల్తాలో. ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేయాలి. అక్కయ్య గారు మీరు మాట్లాడుతున్నారు, మీ పక్కన ఒక్క డిఎస్సి అభ్యర్థి ఉన్నాడా చెప్పండి? స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి టైంలోనే వచ్చినాయి స్పోర్ట్స్ కోటాలు, చాలా మందికి ఇచ్చారు. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా అక్కయ్య గారు, మీరు ఎవరికి అన్యాయం జరిగింది మీరు మాట్లాడే దగ్గర వాళ్ళని తీసుకురండి. ఆల్రెడీ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు, ఎంక్వైరీ చేస్తారు. నిజంగా జరిగిందా, ఎవరన్నా చెప్తే జరిగిందని చెప్తున్నారా అని. నేను ఏమంటున్నానంటే 5 సంవత్సరాల డిఎస్సి వేయకుండా వీళ్ళందరినీ మభ్యపెట్టి ఈవేళ 16,000 ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇస్తే కడుపు మంటగా ఉందా మీకు? ఎవరి అభ్యర్థికి అన్యాయం జరిగినా అర్జీ ఇమ్మని చెప్పారు. అధికారులు మాట్లాడారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో అధికారులు. ఎందులో అవినీతి జరిగిందో చెప్పమనండి. ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా ఉంది, రికార్డ్ అంతా చెక్ చేసుకోండి. మీరు చదువుకున్నారు కదా, ఎంఏ ఎల్ఎల్బి చేశారు. వకాలత్తులు వేరే వాళ్ళు సంతకాలతో పెట్టేయించా? మీరు ప్రభుత్వం మీద బురద జల్లాలని ఒక దురుద్దేశంతో వైసీపీ వాళ్ళందరూ మీరందరూ కూడా ఎనలేని ఆరోపణలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. డిఎస్సి అయిన వరకు ఎక్కడున్నారు? ఈవేళ జ్ఞాపకం వచ్చిందా? నేనేమంటున్నానంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు దాన్ని ట్రాన్స్పరెంట్గా
16,000 మందికి మెరిట్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు వచ్చినాయి టీచర్స్కి. ఆన్లైన్లో క్లియర్గా అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా అవినీతి అంటున్నారు. ఎక్కడ జరిగింది? స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు ఉంటే చెప్పండి. పలానా వ్యక్తికి రాలేదు, పలానా సుబ్బారావుకి రాలేదు, అప్పారావుకి రాలేదు, ఆ స్పోర్ట్స్ కోటాలో ఉండి ఎందుకు రాలేదు పెట్టండి. ఒకవేళ రాలేదన్నా కూడా ఎవరో చూపించండి. మీరు మాట్లాడేస్తున్నారు కానీ ఎవడో మీ దగ్గరికి వచ్చారు, ఈ జిల్లాలో ఎవరు వచ్చారు వాళ్ళు తీసుకురండి. రోడ్ల మీద నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బందికి కాసంత విశ్రాంతి కల్పించాలనే మానవీయ ఆలోచనతో మేము సైతం చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోని రెస్ట్ రూమ్ లో కార్మికుల సౌకర్యార్థం 15 బెడ్లను ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళంగా అందించారు. విధుల్లో భాగంగా గంటల తరబడి వాహనాలు నడిపే డ్రైవర్లు, ఇతర సిబ్బందికి తగిన విశ్రాంతి ఎంతో అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన మేము సైతం ట్రస్ట్ వారి సౌకర్యం కోసం బెడ్లను అందించడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మోటార్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ, ఆర్టీసీ డిఎం మనోహర్, ఆర్టీసీ డ్రైవర్ పెండం సత్యానందం తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మేము సైతం ట్రస్ట్ చేసిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే వారి కోసం చిన్న విశ్రాంతి సౌకర్యం కూడా ఎంతో పెద్ద మానవీయ సహాయం అంటూ ట్రస్ట్ సేవకులను పలువురు అభినందించారు. నా పేరు సత్యానందం, నేను ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా సెక్రటరీని. ఈ రోజున మా డిపోలో ఈ నేను సైతం సంస్థ ద్వారా నేను సైతం ట్రస్ట్ ద్వారా మా కార్మికులకు బెడ్లు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో బాబ్జీ గారు ఆధ్వర్యంలో జరగడం ఇంకా ఆనందకరం. ఎందుకంటే నాకు తమ్ముడు మన ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్గా పరిచయం, తర్వాత అంచెలంచెలుగా లారీ అసోసియేషన్గా ఎదిగి ఈ రోజున ఎన్నో మాకైతే ఆర్టీసీగా చాలా చేశాడు. కరోనా టైంలో కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మన డ్రైవర్లు కానీ ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిన ఆపుతున్నా ఫోన్ చేస్తే తక్షణం వచ్చి ఆదుకునే వ్యక్తి నా తమ్ముడు అన్నది నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున ఏంటంటే ఒకటే కాదు, మన ఇక్కడ ఈ నేను సైతం ఇక్కడ ఆర్గనైజేషన్ పరిచయం నేనే ఒక రకంగా ఫీల్ అవుతున్నాను. ఆ ట్రస్ట్లో నేను ఎందుకు లేనండి, ఎందుకంటే దాంట్లో అందరూ కూడా డాక్టర్స్ అందరూ ఉంది, మొత్తం కూడా వాళ్ళు చేసే వెల్ఫేర్ చాలా హర్షించదగ్గది. ఈ పల్లెల కార్యక్రమాలు చేస్తూ మా అందరికి కూడా సహాయపడినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు. రెస్ట్ రూము నైట్ వచ్చి రెస్ట్ తీసుకున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ డ్రైవర్లకి ఈ బెడ్లు ఇలాగా డ్రైవర్లకి ఇవ్వడం అంటే నా అన్న తమ్ముళ్ళకో నా తండ్రికో ఇచ్చినట్టు ఈ రోజు ఫీల్ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చిత్రాల్లో రైల్వే గేట్ వేస్తే ఇచ్చాపురం వరకు కూడా రైల్వే గేట్లు వేసుకుంటూ ఉండేవారు. ఆ గేట్ల దగ్గర పడుకుని ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. అన్ని బాధల్లోంచి వచ్చిన వ్యక్తిగా ఈ ఆర్టీసీ ఉద్యోగం కూడా చేసిన వ్యక్తిగా పబ్లిక్ ఒకటే తెలుసుకోవాలి, ఒక లారీ డ్రైవర్ అనేది లారీ ఫీల్డ్లో మన నిత్యావసర వస్తువులు మనం ఏదైతే తింటున్నామో అవి గమ్యం చేర్చడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ డ్రైవరే వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాలు కానీ బయట ప్రజలు కానీ ఈ డ్రైవర్లకి ఇల్లు ఇస్తేనే మనం బాగుంటామని చెప్పేసి క్రమం తప్పకుండా వాళ్ళకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు చక్కటి వాతావరణం, చక్కటి అవకాశం డిఎం గారు ఇచ్చినందుకు నా శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చెప్పుకుంటూ పేరున డిపోలో ఉన్న డ్రైవర్లు కానీ అందరూ కూడా నా ద్వారాగా మా మేసైతం ద్వారాగా మా బెడ్ మీద పడుకున్నారంటే మేము ఒక అదృష్టంగా భావించుకుంటూ, అలాగే జీజీహెచ్లో కూడా 2 ఎంప్లాయీలను పెట్టడం జరిగింది. ఈ ఎవరైనా సరే అంటే ఒక చైన్ లింక్ కింద ఎవరైనా హాస్పిటల్ విషయం మాత్రం అందరూ ఉపయోగించుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆర్టీసీ కాకినాడ డిపో బస్ స్టాండ్లో రెస్ట్ రూమ్లో డ్రైవర్ల రెస్ట్ రూమ్లో బెడ్లో కొరత కారణంగా మా యొక్క ఎంప్లాయీ ఏవి రావు గారు అలాగే అండ్ అసోసియేషన్స్ అన్నీ కూడా మరి మేమందరం కూడా బాబ్జీ గారిని మేము సైతం తరఫున బెడ్లో స్పాన్సర్ చేయమని అడిగినప్పుడు వెంటనే స్పందించి మరి ఎన్ని బెడ్లు కావాలంటే అన్ని బెడ్లు మేము స్పాన్సర్ చేస్తాము, ఎప్పుడైనా సరే మేము ముందుకు వస్తామని చెప్పి మరి మేము సైతం తరఫున ఒక 15 బెడ్లు కాకినాడ బస్ స్టాండ్లో రెస్ట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి దానికి ఆర్టీసీ తరఫున మరి మేము సైతం టీంకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
నా పేరు సత్యానందం, నేను ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా సెక్రటరీని. ఈ రోజున మా డిపోలో నేను సైతం ట్రస్ట్ ద్వారా మా కార్మికులకు బెడ్లు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో బాబ్జీ గారు ఆధ్వర్యంలో జరగడం ఇంకా ఆనందకరం. ఎందుకంటే నాకు తమ్ముడు మన ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్గా పరిచయం, తర్వాత అంచెలంచెలుగా లారీ అసోసియేషన్గా ఎదిగి ఈ రోజున ఎన్నో మాకైతే ఆర్టీసీగా చాలా చేశాడు. కరోనా టైంలో కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మన డ్రైవర్లు కానీ ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిన ఆపతున్నా ఫోన్ చేస్తే తక్షణం వచ్చి ఆదుకునే వ్యక్తి నా తమ్ముడు అన్నది నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున ఏంటంటే ఒకటే కాదు, మన ఇక్కడ నేను సైతం ఇక్కడ ఆర్గనైజేషన్ పరిచయం నేనే ఒక రకంగా ఫీల్ అవుతున్నాను. ఆ ట్రస్ట్లో నేను ఎందుకు లేనండి, ఎందుకంటే దాంట్లో అందరూ కూడా డాక్టర్స్ అందరూ ఏంది మొత్తం కూడా వాళ్ళు చేసే వెల్ఫేర్ చాలా హర్షించదగ్గది. ఈ పల్లెని కార్యక్రమాలు చేస్తూ మా అందరికి కూడా సహాయపడినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ. బదలావ్ జరూరీ, హై మార్పు కావాలి నినాదంతో సిపిఐ చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా కాకినాడలో 3 రోజులుగా పాదయాత్ర కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. ఆగస్టు 6న ఎస్ అచ్యుతాపురంలో ప్రారంభమైన పాదయాత్ర 2వ రోజు సంత చెరువు మార్కెట్, 3వ రోజు అయోధ్య నగర్, దుమ్మలపేట, పర్లవపేట ప్రాంతాల్లో సాగింది. నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ప్రజలపై భారం పెరుగుతుందని విమర్శించారు. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లాలో 3వ రోజు పాదయాత్ర జరిగింది. 8, 7, 6 ఈ అన్ని వార్డులు కూడా మరి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పాదయాత్ర చేస్తూనే ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 1వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి మరి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు అన్ని వర్గాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుతున్నాం. మోడీ పోవాలి, దేశ పాలన మారాలి. మోడీ ఎందుకు పోవాలంటే మన దేశ సంపదను బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేశారు కాబట్టి మోడీ పోవాలి. రైతులు ఇంకా ఆత్మహత్య చేస్తున్నారు కాబట్టి మోడీ పోవాలి. ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోతుంది కాబట్టి మోడీ పోవాలి. విశాఖ శిల్పని అమ్మేస్తున్నారు కాబట్టి మోడీ పోవాలి. ఈ దేశంలో మోడీ ఉంటే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కూటమి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి. పిఠాపురం రోడ్, కాకినాడ రూరల్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి సుభాష్. మహిళలు, బాలికల భద్రతకే అభయాడే. సమాజంలో నిరంతరం చైతన్యానికి వేదిక కావాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. విద్యాశాఖ మంత్రిపై వంగ గీతా తీవ్ర విమర్శలు. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేయాలి. స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళి అర్పించాలని ప్రజలకు పిలుపు. ఇవేపటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.